చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పడిచారు. నీతి ఆయోగ్ పేరుతో సూపర్ 6 పథకాలు అమలు చేయాలని మోసం చేశారని చెప్పారు భూమన. అధికారంలోకి వస్తే 15,000 పిల్లలకు రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలిచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది, తునాతునకలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు. వృద్ధి రేటును పెంచాలా, కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్లీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల.